హాయ్ ఫ్రెండ్స్, అరిసెలు ప్రిపేర్ చేసుకోవడం కోసం పాకం అనేది ఎలా రెడీ చేసుకోవాలో మీకు తక్కువ క్వాంటిటీ బెల్లంతో ఇప్పుడు చూపెడుతున్నాను. నాకైతే వీడియోలో ఒకరైతే కామెంట్ పెట్టారు. ఆల్రెడీ నేను అరిసెలు ఎలా తయారు చేయాలో ఒక వీడియో పెట్టాను. పాకం అనేది అందులో సరిగా కనిపించలేదు. అయితే పాకం ఎలా తయారు చేయాలో చూపెట్టండి అని పెట్టారు. నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. 50 గ్రాముల బెల్లాన్ని తీసుకొని చూపెడుతున్నాను. 50 గ్రాముల బెల్లాన్ని మనం పొయ్యి పైన పెట్టి మందం గిన్నెలో పెట్టుకొని పొయ్యి పైన పెట్టి కొంచెం వేడెక్కాక టీ స్పూన్ మాత్రమే వాటర్ పోసుకోవాలి. అదే 3/4 కిలోల బెల్లానికైతే ఆ టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలా పాకం అనేది ఉండలు లేకుండా బెల్లం అనేది కరిగిపోవాలి. కరిగి మనకు పాకం అనేది రావాలి. ఈ విధంగా చూడండి. ఎక్కువగా ముదిరిపోతే కూడా అరిసెలు అనేటివి రావు. వాటర్ ఎక్కువైనా కూడా అరిసెలు అనేటివి రావు. మెయిన్ అరిసెలు తయారు చేసుకోవడానికి మొత్తం పాకంలోనే ఉంటుంది. పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం అంతా కరిగినాక నేను స్పూన్తోనే బెల్లం అంతా కరిగినాక అరిసెలు తయారు చేసేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి వేసుకోవాలి. మనకు పాకం వచ్చింది అన్నప్పుడు. ఇప్పుడైతే నేను నెయ్యి ఏం వేయట్లేదు. ఈ విధంగా నాకు పాకం వచ్చిందా రాలేదని మీకు ఏ కొలతలతో రావాలి, ఏ క్వాంటిటీలో పాకం ఉన్నప్పుడు మనం పిండిని పోసుకోవాలని నేను పాకాన్ని చూపెడుతున్నాను. నాకైతే ఇప్పుడు పాకం వచ్చింది అనిపిస్తుంది. ఈ విధంగా నీళ్ళలో వేసినప్పుడు బాల్లా ఇలా ఉండలా రావాలి. నేనైతే నెయ్యి వేయలేదు కాబట్టి కొంచెం అతుక్కుంటుంది. ఇది పర్ఫెక్ట్ క్వాంటిటీ అనమాట. ఇంకా ఒకవేళ ముదిరిపోయిందనుకో ఏ విధంగా ఉంటుందో చూపెడతాను. ఈ క్వాంటిటీలో ఉంటే అరిసెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ ముదిరిన ఎట్లుంటుందో క్వాంటిటీ అనేది చూపెడుతున్నాను. ఇలా గట్టిగా జిగుర్లా మనకి గోందులా వచ్చిందనుకో పాకం అనేది పాడైపోయింది అన్నట్టు. ఈ విధంగా రావద్దు, మాడిపోవద్దు అనమాట. ఫస్ట్ వచ్చిన క్వాంటిటీలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి.